ఈ పవిత్ర కథనంలోకి స్వాగతం. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక క్షణం ఈ ప్రశ్నను చూద్దాం. దీనికి సమాధానం ఈ కథలోనే ఉంది, కాబట్టి వింటున్నంతసేపు ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. ఈరోజు మనం వినబోయే కథ కంసుని దురాగతాలు. ఒక నియంత భయం, ఒక ధైర్య వాక్కు, ఈ రెండూ ఒకదారితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకుందాం. సరే, వసుదేవుడు శ్రీకృష్ణుడిని గోకులానికి చేర్చి తిరిగి వచ్చాక చెరసాలలో అంతా మళ్ళీ మామూలుగా అయిపోయింది. కాని ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పసిపాప ఏడుపు వినిపించింది. అంతే, ఆ శబ్దం విన్న ద్వారపాలకులు నిద్రలేచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కంసుడికి ఈ వార్తనందించడానికి పరుగుపరుగున వెళ్లారు. ఆ వార్త వినగానే కంసుడు మంచం మీద నుంచి ఒక్క ఉదుటున లేచాడట. అయ్యో, నా ప్రాణం తీసే మృత్యువు పుట్టేసింది అని గట్టిగా అరిచాడు. చావు భయంతో జుట్టంతా చిరిగిపోయింది. ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ బిడ్డ పుట్టిన చోటికి వెళ్ళాడు. అలా వస్తున్న తన క్రూరమైన అన్నను చూసి దేవకి గుండె ఆగిపోయినంత పనైంది. ఎంతో దీనంగా, జాలిగా ప్రార్థించడం మొదలుపెట్టింది. కరుణ చూపమని వేడుకుంది. అప్పుడు దేవకి తనన్నని ఎలా బ్రతిమిలాడుతోందంటే, అన్నయ్య, దయచేసి నా మాట విను. నిన్ను చంపేది మగపిల్లాడు అని కదా ఆకాశవాణి చెప్పింది. ఇది ఆడపిల్ల. ఈ పాపను నా కూతురిగా బతకనివ్వు. సూర్యుడిలా వెలిగిపోయే నా బిడ్డలెందర్నో నువ్వే చంపేశావు కదా, ఈ ఒక్క పాపను వదిలేయ్ అని వేడుకుంది. కాని ఆ కఠినాత్ముడు కంసుడు తన చెల్లెలి కన్నీళ్లను అస్సలు పట్టించుకోలేదు. తన స్వార్థం ముందు బంధాలకు విలువేలేదు అన్నట్టు ఆ పసికందుని చేతుల్లోంచి లాక్కున్నాడు. ఒక రాయికేసి కొట్టి చంపాలని చూశాడు. ఇక్కడే కథలో అసలైన అద్భుతం జరగబోతోంది. కంసుడి క్రూరత్వం గీత దాటిన ఆ క్షణంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. అంతే, ఆ పసిపాప అతని చేతుల్లోంచి జారిపోయి పైకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. కంసుడు అలా నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు. అలా ఆకాశంలోకి వెళ్లిన శిశువు తన నిజస్వరూపాన్ని చూపించింది. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెల్లెలైన దుర్గాదేవి. దివ్య వస్త్రాలు, ఆభరణాలతో, 8 చేతుల్లో విల్లు, బల్యం, బాణాలు, ఖడ్గం, శంఖు, చక్ర, గదా, ఢాలు, ఇలా అష్టాయుధాలను ధరించి దర్శనమిచ్చింది. అప్పుడు ఆ దేవి గంభీరమైన స్వరంతో కంసుడితో ఇలా అంది: ఓరి మూర్ఖుడా, నన్ను చంపడం నీతరం కాదు. నిన్ను చంపేవాడు ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎక్కడో పుట్టాడు. అనవసరంగా నీ చెల్లెల్నిలా హింసించకు అని గట్టిగా హెచ్చరించింది. ఆ మాటలు విన్న కంసుడికే ఒక్కసారిగా ప్రాణం పోయినట్టయింది. భయంతో అతని ఒంట్లోని క్రూరత్వం అంతా ఆవిలైపోయింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వసుదేవుడిని, దేవకిని ఆ సంకెళ్ల నుంచి విడిపించాడు. తర్వాత చూడాలి, కంసుడు దేవకి కాళ్లమీద పడి ఏడ్చాడు. ఇందాకటిదాకా చేసిన పనులకి, ఇప్పుడు భయంతో మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధముందా? నేను రాక్షసుడికన్నా ఘోరంగా ప్రవర్తించాను. మనమంతా ఒక అతీత శక్తి చేతిలో కీలుబొమ్మలం. ఆత్మకు చావు లేదు, అది శాశ్వతం అంటూ పెద్ద పెద్ద వేదాంతాలు మాట్లాడాడు. కంసుడి మాటలు విని అతని కన్నీళ్లు చూసి దేవకీకి, వసుదేవుడికి జాలి కలిగింది. వాళ్లు శాంతించారు. అప్పుడు వసుదేవుడు కూడా, అవును, నువ్వు చెప్పింది నిజమే, అజ్ఞానం వల్లే మనలో శత్రుత్వం పుడుతుంది అని కంసుణ్ణి క్షమించేశారు. కాని ఈ పశ్చాత్తాపం ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా మరుసటి రోజే కంసుడు అన్నీ మర్చిపోయాడు. తన రాక్షస మంత్రులను పిలిపించి ముందు రోజు రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రాక్షస మంత్రులు వాళ్ల బుద్ధి చూపించారు. వాళ్లు చెప్పిన సలహా ఏంటంటే, గత 10 రోజుల్లో ఎక్కడెక్కడ పిల్లలు పుట్టారో వాళ్లందరినీ చంపేయండి. ఋషులను, బ్రాహ్మణులను హింసించండి. యాగాలకు ఆధారమైన ఆవులను నాశనం చెయ్యండి. అసలు దేవతలకే మూలమైన విష్ణువు మీద దాడి చెయ్యండి. ఇది వాళ్ల దుర్మార్గపు ఆలోచన. ఇక దుర్మార్గులలోకెల్లా దుర్మార్గుడైన కంసుడు ఆ సలహాను ఒప్పుకున్నాడు. కాలం తనని ఎలా బంధించిందో గ్రహించలేక హింస అనే మార్గాన్ని ఎంచుకొని తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ రాక్షసులకు తమ దుర్మార్గం గురించి బాగా తెలుసు. వాళ్ళేమన్నారంటే, గొప్ప ఋషులను, బ్రాహ్మణులను హింసించడం అంటే అది సాక్షాత్తు విష్ణువుని చంపడంతో సమానం. అంటే తాము నేరుగా భగవంతుడిపైనే దాడి చేస్తున్నామని వాళ్లకు స్పష్టంగా తెలుసన్నమాట. భక్తులను హింసిస్తే ఏమవుతుందో ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది.
అకాల మరణం, కీర్తి ప్రతిష్టలు నాశనమవ్వడం, ఉన్న శుభాలు కూడా పోవడం ఇవే దాని ఫలితాలు. ఇలాంటి పనులు చేసే ఏ నాగరికత అయినా సరే తనపై తానే విపత్తును తెచ్చుకున్నట్టవుతుంది. అందుకే ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన చివరి అతి ముఖ్యమైన గుణపాఠం ఇదే: భగవంతుని పాదాల దగ్గర చేసిన తప్పు కన్నా ఆయన భక్తుల పాదాల దగ్గర చేసే అపరాధం చాలా పెద్దది. కంసుడు ఎంచుకున్న దారి ఎంత భయంకరమైనదో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? మనం మొదట్లో ఆలోచించిన ప్రశ్న గుర్తుండే ఉంటుంది కదా? ఓపికతో, భక్తితో ఈ కథనాన్ని విన్నందుకు ధన్యవాదాలు. మీకు సరైనది అనిపిస్తే ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న సమాధానాన్ని కామెంట్స్లో పంచుకోవచ్చు. సనాతన శృతి మీ హృదయానికి శాంతిని చేకూర్చుగాక.